హాయ్ అండి. ఈరోజు చిన్ని చిన్ని చేపలతో ఇగురు చూపిస్తానండి. వీటిని సేదుబెత్తులు, సేదుపరుగులని కూడా అంటారు. ఇగురు పెట్టుకున్న, పులుసు పెట్టుకున్న, చింత చిగురేసి వండుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. ఇవేనండి సేదుబెత్తులు, సేదుపరుగులు. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. వీటిని తల, తోక, ఈకి మొత్తం తీసి శుభ్రంగా పులుసు తీసి తోమేసానండి. 4, 5 సార్లు వాష్ చేసి, ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి పక్కన పెట్టాను. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, చెక్క, మొగ్గ వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపానండి. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, రోట్లో వేసుకుని దంచుకున్న పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలండి, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 4 పచ్చిమిర్చి చిన్ని ముక్కలుగా కట్ చేశానండి. గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. మేము కొంచెం గ్రేవీ ఎక్కువ తింటామండి, అందుకని 2 ఉల్లిపాయలు వేశాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించాలండి ఉల్లి పేస్ట్‌ని. పచ్చివాసన పోయేలాగా ఉల్లి పేస్ట్ మగ్గించి కొద్దిగా కరివేపాకు వేశాను. ఈ కరివేపాకు వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉల్లి పేస్ట్‌లో వేసేసుకుంటే బావుంటుంది. 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలండి. నేను చిన్న స్పూన్‌తో 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేశానండి. వీడియో క్లిప్‌లు మిస్ అయ్యాయి, చూపించలేకపోయాను. కారం, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి నీళ్లు పోసానండి సరిపడగా. చూసారు కదా, ఇలా పోసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించానండి గ్రేవీని. చూసారు కదా, ఇలా ఉడుకుతున్న గ్రేవీలో చేపలను వేయాలండి. ముందే చేపలను వేసేస్తే ఎక్కువ ఉడికిపోతాయండి. చిన్న చిన్న చేపలు కదా, ఎక్కువ ఉడికితే బాగోదు. సరిపడగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న గ్రేవీలో వేసుకోవాలండి చేపల్ని. ఒక్కసారి చేపల్ని కలుపుకోవాలి. మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలాని కొద్దిగా వేస్తున్నానండి, ఒక స్పూన్‌కి పైన. ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా కూడా వేసిన తర్వాత మూత పెడుతున్నానండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి మంట, పెద్దగా వద్దు. చేపలు ఎక్కువ ఉడికిపోతాయండి. చూసారు కదండీ, చేపలైతే ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, వేడి వేడి చిన్ని చేపల ఇగురైతే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో చేప. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బావుంటుంది. చిన్న చేపల కూర అయితే ఇంకా బావుంటుంది కదండీ. మీకు నచ్చింది కదండీ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.